మొత్తానికి లాస్ట్ టైమ్ నేను మిమ్మల్ని మూవీకి సంబంధించి ఇంటర్వ్యూ చేసినప్పటికి, ఇప్పటికి డ్రెస్సింగ్‌లో అయితే కంప్లీట్‌గా మార్పొచ్చింది. నిజంగా మార్పొచ్చింది. సినిమాల్లో ఉన్నప్పుడు ఒక సిస్టమ్ ప్రకారం ఉండాలి. రాజకీయాల్లో ప్రజలకు దగ్గర కావటం కోసం ఒక రకమైన ఉండాలి. ఈ కలర్స్ అయితే మాత్రం ఈ నలుపు సమాజంలో జరుగుతున్న అన్యాయాలకి నిరసన తెలియజేయటానికి ఉంటది. ఇది నిరసన తెలియజేస్తే ఎరుపు ప్రశ్నించి హక్కులు సాధించుకోవటం కోసం ఒక ఎర్ర జెండా లాగానే ఉంటది. ఈ నలుపు ఎరుపు అనేది చాలా తక్కువ పార్టీలు యూజ్ చేస్తాయి. తెలుగు సేన పార్టీ తెలుగు రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలను నిరసిస్తూ ప్రశ్నించడానికి ఈ రెండు రంగుల్ని కలగలుపుకొని ఓకే. తెలుగు సేన పార్టీ జెండాగా రూపొందించాం మేడం. ఓకే. అయితే మొత్తానికి వచ్చేటప్పటికి మీరు ఢిల్లీలోని ఆంధ్ర భవన్‌లో పార్టీ ప్రారంభించడం జరిగింది. అదే రోజున ఒకవైపు రాహుల్ గాంధీది సభ జరుగుతుంది. అదే టైంలో మీరిక్కడికొచ్చి మళ్ళీ ఉద్యమం కూడా చేశారు ఆ రోజే. ఈ ధైర్యం ఏంటి? అసలు పార్టీ పెట్టడానికి మీ వెనక ఎవరున్నారు? లేదంటే మీరే అనుకున్నారా? ఉన్నారు మేడం, ప్రజలున్నారు ప్రజలే ఉన్నారంటారా? మా వెనక. అసలు ఈ పార్టీ పెట్టడానికి కారణానికి ముందు సినిమా తీయటానికి కారణం కూడా హ్మ్. ప్రజల కోసం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవుతుంటే హ్మ్. ప్రజలకి ఉపయోగం జరిగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ప్రజాయుద్ధ నౌక గద్దర్ గారు మేము మా టీం వెళ్ళి అక్కడ ఉద్యమాన్ని చేస్తున్నాం. హ్మ్. ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమం ఒక్కటే సాలదన్నా గద్దరన్న లాంటి మహానుభావులు వస్తుంటే ఇక్కడ పోలీసు వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, మీరు కళాకారులుగా చిత్రాన్ని తీస్తే బాగుంటుందని చెప్పారు. వాళ్ళ మాటల్లోనే ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఈ సత్యారెడ్డి అన్న సినిమా తీస్తే బాగుంటది అన్నారు. ఉక్కులోని ఉక్కు పదాన్ని సత్యారెడ్డిలోని సత్య తీసి ఉక్కు సత్యాగ్రహం అని టైటిల్ గద్దర్ గారి అక్కడే ఆ జనంలో నుంచి అన్న నిర్ణయించేశారు. మాటల్ని నిర్ణయించి ఆ ఉక్కు సత్యాగ్రహం టైటిల్ కూడా జనం ఇచ్చింది అనుకోవాలి. హ్మ్. ఆ సినిమాని చిత్రీకరించాం. దాంట్లో నటించిన నటీనటుల్ని మీకు భవిష్యత్తు ఉండదు, ఇది ఎగనెస్ట్ బీజేపీ గవర్నమెంట్ సినిమా, మీకు ఫ్యూచర్ ఉండదని చెప్పి బెదిరించి దాంట్లో ఒక హీరోయిన్ గా చాలా రోజులు షూటింగ్ చేసిన అమ్మాయిని కూడా సినిమాలో యాక్ట్ చేయకుండా భయపెట్టి పంపించారు. హ్మ్. తర్వాత లోకల్లో ఉన్న గాజువాక పట్టణానికి చెందిన అమ్మాయి పల్సర్ బైక్ ఝాన్సీ, కండక్టర్ ఝాన్సీ అంటారు, ఆ అమ్మాయిని అదే స్థానంలో హీరోయిన్ గా తీసుకొని చిత్రీకరణ పూర్తి చేశాం. ఓకే. సినిమా షూటింగ్ కి కూడా అవరోధాలు కల్పిస్తుంటే ప్రజలు మిమ్మల్ని ఉద్యమం చేయనీయలేదు, సినిమాని కూడా మనస్ఫూర్తిగా ఆపేయాలనుకుంటున్నారు. తీనీయకుండా ఆపేయాలని చూస్తున్నారు అన్న. మీరు ప్రజలకి అంతిమం లక్ష్యం రాజకీయం ఉంటేనే సాధిస్తారు, ఇంతమంది ఇన్ని వేల మంది తోటి షూటింగ్ చేస్తున్నారు, ఇది షూటింగ్ లాగా లేదు, రియల్ ఉద్యమం లాగుంది, అసలు మీరే ఎందుకు పార్టీ పెట్టకూడదు, ఈ తెలుగు ప్రజల కోసం పోరాడుతున్న మీరు ఈ తెలుగు సైన్యాన్ని ఏర్పాటు చేసి తెలుగు సైన్యం అనో ఏదో ఒక పార్టీ పెట్టొచ్చు కదన్నా అన్నారు. ఆ సైన్యం పదంలో నుంచి సేన తీసుకొని తెలుగు సేన అనేది చర్చించి హ్మ్. ఈ తెలుగు సేన పార్టీగా రూపాంతరం చెంది పార్టీ పెట్టడం జరిగింది.